దేశంలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కేసులు నమోదవుతున్నాయి. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా 339 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో కరోనా ఒమిక్రాన్ RF5 వేరియంట్ ను గుర్తించారు. ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 16 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు, కడప, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కరోనా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. కడపకు చెందిన 4 కరోనా శాంపిల్స్ లో RF5 వేరియంట్ నిర్ధారణ అయింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలో 13 ఏళ్ల బాలికకు కరోనా సోకింది. నెల్లూరు జిల్లా నిండిగుంటపాలెంలో 3 ఏళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 4కి చేరటంతో కలవరం కలుగుతోంది. కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష చేశారు. దేశంలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కేసులు నమోదవుతున్నాయి. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా 339 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో కరోనా ఒమిక్రాన్ RF5 వేరియంట్ గా గుర్తించారు. ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 16 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు, కడప, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కరోనా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. కడపకు చెందిన 4 కరోనా శాంపిల్స్ లో RF5 వేరియంట్ నిర్ధారణ అయింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలో 13 ఏళ్ల బాలికకు కరోనా సోకింది. నెల్లూరు జిల్లా నిండిగుంటపాలెంలో 3 ఏళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 4కి చేరడంతో కలవరం కలుగుతోంది. కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు. భార్గవ్, మరోసారి కరోనా రక్కసి పూర్తిగా కూడా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే అటు 4 మృత్యువాత చెందడం, 16 కేసులు నమోదు కావడంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కూడా ఒక భయాందోళన నెలకొంది. మళ్ళీ 2021 నాటి పరిస్థితులు చూస్తామా అనేటువంటి భయాందోళన ప్రస్తుతం ఈ రోజు ప్రజల్లో ఉంది. దీని మీద ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని గురించి భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ ప్రజలు ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి DMHOలతో, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్తో పాటు బోధనాసుపత్రులు ఏవైతే ఉన్నాయో వారందరితో కూడా ఆయన సమీక్ష సమావేశంలో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి ఆసుపత్రిలో కూడా PPE కిట్లు, కరోనా టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచడం అయితే జరుగుతుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే బోధనాసుపత్రుల వద్దకు, అలాగే జిల్లా కేంద్ర ఆసుపత్రుల వద్దకు కూడా ఈ కిట్లన్నీ కూడా పంపించామని స్పష్టం చేయడం జరిగింది. అయితే మండల ప్రాంతాల్లో, ప్రాంతీయ ఆసుపత్రుల వద్ద మాత్రం అవి ఇంకా అందుబాటులోకి రాలేదని కూడా చెప్పుకోవచ్చు. కేవలం జిల్లా కేంద్రాల్లో, బోధనాసుపత్రుల్లో ఈ కిట్లన్నీ కూడా అందుబాటులో ఉంచారు. అలాగే ఐసోలేషన్ వార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా గడిచిన 2 నెలల నుంచి కూడా ఈ కరోనా వేరియంట్ కి సంబంధించి అనుమానాలు ఉన్న సందర్భంలో ప్రధానంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో విజయవాడ, తిరుపతి, విశాఖ వంటి ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వచ్చే ప్రయాణికుడికి స్క్రీనింగ్ టెస్టులు చేయడం అయితే జరిగింది. ఈ స్క్రీనింగ్ టెస్టులు చేసిన తర్వాత ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే వారిని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బోధనాసుపత్రుల్లో అక్కడ వారికి ఐసోలేట్ చేసేందుకు వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కోవిడ్ కేసులు స్థానికంగా ఉన్నటువంటి వారికి కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అటు కాకినాడ, విశాఖ, కడప వంటి ప్రాంతాల్లో, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా వంటి ప్రాంతాల్లో కూడా రావడం, వృద్ధులకే కాకుండా చిన్నారులకు కూడా ఇప్పుడు పాజిటివ్ వచ్చినటువంటి ఘటనలు ఉన్నాయి. అలాగే మృతి చెందినటువంటి ఘటనలు, 4 వృద్ధులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఆయా ప్రాంతాల్లో కూడా అటు పకడ్బందీగా ఆశా కార్యకర్తలు, ANMలతో కూడా ఇంటింటా వైద్య ఆరోగ్య సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కాంటాక్ట్స్ ఎవరైతే వారు అంతకు ముందు ఎవరిని కలిశారు, ఎవరి ద్వారా వారికి కరోనా సోకింది, అలాగే వారు ఆ తర్వాత ఇంకెవరిని కలిశారు అనే కోణంలో కూడా ప్రస్తుతం ఆరోగ్య సర్వే చేస్తున్నారు. వారందరికీ కూడా స్వాబ్ టెస్టులు తీసుకొని ఈ కోవిడ్ టెస్టులు ఏవైతే ఉంటాయో ఆ కోవిడ్ టెస్టులు చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఆ టెస్టులకు సంబంధించి ఇప్పటికే 5 శాంపిల్స్ ను పూణే ల్యాబ్ కు పంపడం జరిగింది. ల్యాబ్ కు పంపించి ఇది ఏ వేరియంట్ అనేటువంటి తెలుసుకునే క్రమంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ చేసినటువంటి ప్రయత్నానికి సంబంధించి కూడా ఈ వేరియంట్ ను ప్రస్తుతం అయితే గుర్తించడం అయితే జరిగింది. ఈ వేరియంట్ కు సంబంధించి లక్షణాలు ఏమి కూడా ప్రాణాంతకం కాదు. కాకపోతే ఎవరైతే వృద్ధులు గాని, లేదంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఖచ్చితంగా ఇది హానికరంగానే ఉంటుంది. కాబట్టి అటువంటి వారు ఈ కోవిడ్ వెంట ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. అంతేకాదు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే దేశవ్యాప్తంగా గడిచిన జూలై 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా 339 వరకు పాజిటివ్ కేసులు నమోదైన ఘటన ఉంది. కాబట్టి ఖచ్చితంగా
పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ జనాభా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సినటువంటి నిబంధనను అటు మరోసారి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అటు ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో వెళ్ళిన సందర్భంలో కూడా పిల్లలు గాని వృద్ధులు గాని ఉంటారు కాబట్టి అటువంటి వారికి సోకితే ఇది ప్రాణాంతకంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాదు ఇప్పుడు చేసినటువంటి టెస్టుల్లో కూడా వైరాలజీ ల్యాబ్ లో RF5 వేరియంట్ గా ఇది గుర్తించడం జరిగింది. ఈ వేరియంట్ పట్ల అటు అప్రమత్తంగా ఉండడం తప్ప ఎటువంటి అత్యవసర పరిస్థితి కూడా రాదు అనేటువంటి ఒక ధీమా అయితే వారు వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భార్గవ్. హైదరాబాద్ గోల్కొండలో బోనాల